నా పేరు డాక్టర్ సల్మా. నేను ఏఆర్సీ హాస్పిటల్లో పనిచేస్తున్నాను. ఏఆర్సీ హాస్పిటల్ అని చెన్నైలో ఎక్కువగా ఇప్పటికే 13 బ్రాంచెస్ అనేవి ఓపెన్ అయి ఉన్నాయి. మన గూడూరులో ఇదే మొట్టమొదటిసారిగా వీళ్ళ బ్రాంచ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇది మన చుట్టుపక్కల ఉండే గ్రామాల వాళ్ళకి ఇదంతా బాగా ఉపయోగపడేలాగా ఉందన్నమాట. ఎందుకంటే మన దగ్గర ఇప్పటికి వచ్చే పేషెంట్స్లో ఎక్కువగా పిల్లలు లేకుండా పెళ్ళయి 2-3 సంవత్సరాలైనా కూడా పిల్లలు లేకుండా ఉండడం, తర్వాత వాళ్ళలో పీసీఓడి ప్రాబ్లం అనేది ఎక్కువగా కనిపిస్తుంది. పీసీఓడి అనేది ఏంటంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అంటాము, అట్లే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అని కూడా అంటారనమాట. వీళ్ళలో డేట్స్ అనేవి పీరియడ్స్ అనేవి సరిగ్గా రావు. 2-3 నెలలకు ఒకసారి, ఒకవేళ వచ్చినా కొద్దిగా బ్లీడింగ్ అనేది అవుతూ ఉండడము ఇలా జరుగుతుంది. వీళ్ళలో ఏంటంటే అండం విడుదలయ్యేది కరెక్ట్గా తెలియదు అనమాట. మామూలుగా ప్రతి ఒక్కరిలో నెలకు ఒకసారి అండం విడుదల అనేది జరుగుతుంది. సో అలా విడుదలైనప్పుడు భార్యాభర్తలు కలిసి ఉంటే ప్రెగ్నెన్సీ అనేది రావడం జరుగుతుందన్నమాట. కానీ ఇలా ఈ పీసీఓడి పేషెంట్స్లో ఎప్పుడు అండం విడుదలవుతుంది అనేది తెలీదు. దానివల్ల ఏంటంటే గర్భం అనేది నిలబడడం జరగదు. సో ఇటువంటి వాళ్ళలో స్కాన్ ద్వారా చూసి పీసీఓడి అనేది ఎక్కువగా ఉంటే డ్రిల్లింగ్ అనేది చేయడం జరుగుతుంది. డ్రిల్లింగ్ అంటే అదేం పెద్ద ఆపరేషన్ కూడా కాదు. ట్యూబ్స్ని పంపించి లోపల నీటి బుడ్లని చిట్లించడం జరుగుతుంది అన్నమాట. అది చేసిన చాలామందికి మళ్ళీ వస్తూనే ఉంటాయి. అందరు అడుగుతారు, మేము ఆపరేషన్ చేయించుకున్నాం కదా మళ్ళీ ఎందుకు వస్తుంది. కానీ పీసీఓడి అనేవి వస్తూనే ఉంటాయన్నమాట, మీరు ఆపరేషన్ చేసుకున్న తర్వాత ట్రీట్మెంట్ తర్వాత కూడా. కానీ ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే మనం ట్రీట్మెంట్ తీసుకున్న వెంటనే ప్రెగ్నెన్సీ వచ్చేలా చేసుకోవాలన్నమాట. అటువంటి సమయంలోనే అది బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మీరు పీసీఓడితో మా దగ్గరకు వచ్చినప్పుడు పీసీఓడికి అయ్యే ట్రీట్మెంట్ చూసి పీసీఓడి పోయేలా చేసి తర్వాత వెంటనే ప్రెగ్నెన్సీ వచ్చేలా చేయడం అనేది జరుగుతుంది.